హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో బిర్యానీ అండ్ చికెన్ అయితే చేశానండి. చాలా బాగుందని మా వారి నుంచి కామెంట్ అయితే వచ్చింది. ఏంటి ఎప్పుడు చూసిన బిర్యానీ చికెన్ అని అంటే, నాకు రైస్ ఐటెంలో బాగా వచ్చు ఈ బిర్యానీ ఒకటే. బట్ ఈ మధ్య నేను ఫోన్లో ఎక్కువగా చూస్తున్నాను, బిర్యానీ తినేటోళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే పర్సంటేజ్ 80% ఉంటుందని చెప్పినప్పటి నుంచి అవాయిడ్ చేశాను. కానీ మా ఆయన అయితే అన్నారు, అలా బయట బిర్యానీలు తినేటోళ్ళకి ఇంట్లో నువ్వేం వెయ్యవు కదా మసాలా పెద్దగా అని చెప్పారు. ఏమో నాకు భయం అండి, ఏం చూసినా నాకు రిలేటెడే అనుకుంటాను. ఇంక ఇక్కడ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది చెప్పండి అంటే, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది గుర్తుందా? ఆస్తి కోసం మా అక్కని అండ్ అమ్మని చంపేశాడో, ఏదో ట్రాక్టర్తో ఎక్కించేశాడో, ఏదో నాకైతే పూర్తిగా క్లారిటీగా అయితే తెలీదు. దాని గురించి మా ఆయన ఇక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అమ్మో, ఇలా కూడా మనుషులు ఉంటారా? సొంత అక్కని అమ్మని ఎలా చంపేస్తాడో ఆస్తి కోసం, అలా చెయ్యేలా చేసుకుంటాడు అని నాకైతే భయం వేసింది. నేను అలాంటివి చూడను అసలు, నాకు చాలా భయం. ఇంకా మా వాడి స్పైసీ ఫుడ్ తినని చెప్పేసి వాడికి కిచిడీ చేశాను. ఇంకా నైట్కి కూడా ఇది మిగిలింది తినేయండి అంటే, మా ఆయన ఇంకా ఆడవాళ్ళే కదా మిగిలింది తగిలింది తినాల్సిందని చెప్పేసి నేనే తిన్నాను ఆ బిర్యానీ. ఇంకా మా వారి కోసం ఇక్కడ చపాతీ చేశాను. ఇంకా మా బాబు ఆ చపాతీ తిండు, ఈ బిర్యానీ తిండు, మధ్యాహ్నమే కిచిడీ తిన్నాడని చెప్పేసి వీడికి ఆవిరి కుడుము అయితే పెట్టాను. పిల్లలకి ఇడ్లీ ఆవిరి కుడుము ఇలా హెల్త్కి చాలా మంచిదండి. అండ్ ఇష్టంగా కూడా తింటారు, ఆయిల్ ఏమి ఉండదు కూడా కాబట్టి, అండ్ బలంగా కూడా ఉంటారంటారు ఇలాంటి ఫుడ్ పెడితే. ఇంకా వీడి కోసం ఇది అండ్ పల్లి చట్నీ అయితే చేశాను. ఇంకా సండే వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ అయితే చేయాలండి. ఉన్నది ముగ్గురం అయితే వీళ్ళిద్దరికి ఖచ్చితంగా 2 స్పెషల్ చేయాలి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.